సహస్రనామ తత్తుల్యం రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఒకసారి అందరూ కూడా తాలిబొట్టుకు దండం పెట్టుకోవాలి. ఒకసారి రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే అయం మహారామస్తు మహాదేవాయ నమః దేవాయ నమః. महादेवाय नमः जातादेवः फलप्रदर्गारितां तत्त्वने शरणमहं प्रपद्ये सुतासितरणामिषस्य इति मन्त्रेण सीतांगना सुंदर कोमलांगी श्रीराम पत्नी भुवनैक माता वधूवराभ्याम గంధాంధరయామి అద్రిగాజనున్నారు కానీ అది దేవుడి ప్రసాదంలో పెడుతున్నారు కదా. దయవైతే ఆ బోర్డం దగ్గర పెట్టేసారు. బోర్డం ఉందట. ఈసారి లాగానే మనకు ఈసారి భోజనాలు అనేవి పెడుతున్నారు. అన్నదానం పెడతారు. అన్నదానం ఎవరికి పెడతాం? చూసి నమస్కారం చేసుకోండి. బ్రహ్మముడిని చూసి నమస్కారం చేసుకోండి. నాతి చరితవ్య మా యొక్క తల్లి అయిన సపరివారాణం శ్రీ మహాదేవత సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్ర ప్రభుదేవత సంపూర్ణ అనుగ్రహ కృపాకాం సిద్ధ్యర్థం యజ్ఞక్రియాకర్మణాః శివాశోభనాః ప్రవర్తంతే తమోహం కర్మ సంవృద్ధితః ఇది మంత్రేణ మహాదేవాయ నమః శివా అభ్యాం చ శివేశోపనే మంగళే महादेवाय नमः. ओम अर्घ्यस्थाने संकल्पः हस्तसंकल्पसिद्धिः कृष्णोर्ब्रह्मदात्पूर्णं मधाभ्यादानेति एकदा ब्रह्मणमुपहरति एकदैव वारायुस्ते ददाति मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ते तनोधाय ध्याये नमः. सर्वभूतैकप्रदाय नमः. माङ्गल्ये नमः. महागौर्ये नमः. ब्राह्मण्यै नमः. माहेश्वर्यै नमः. कौमार्यै नमः. नमो नमः. धान्यं समर्पयामि. అక్షింతలేసేయండి తాలిబొట్టు పైన. నీళ్లు చల్లండి ముందుగా. ఆపోష్టావ్యాపస్థాన ఓషధవామి అక్షితానంతరం మహాదేవ మంత్రాదేవతాయ సాంగాయ సాయినాయ నమః ఇహం జలం తిష్టంతి స్వాహ. మంత్రాదేవతామూర్తయ ఇదం నమః. తస్వాజాతే హరః ఒకవేళ లేకపోతే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ లెక్కిస్తా. మహాదేవాయ నమః. జాప్ వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేస్తాం. महायंत्रात्रेवराय सान्दाय साईराय स्वाहाजलं दुष्टंति स्वाहाय नमः. ओम చెప్పుకోండి. వివాహం అవుతుంది. మన ఇంట్లో కూడా కొన్ని లేదంటే ఇంట్లో పిల్లల పెళ్లి విషయాలు దూరం చేస్తూ
ఆయన మన్మలు మన్మరాళ్ళు అట్లాంటివి చూసుకుంటూ మన ప్రపంచాన్ని ఏడడానికి కాదు, మనకు కష్టం అనేది ఎట్లా వస్తుంది, ఆ కష్టం వచ్చినా సరే ధర్మాన్ని వదలకుండా ఎట్లా బ్రతకాలా, ఎంత కష్టం వచ్చినా సరే కావాలని మీరు అలా చేయాలనుకుంటే కూర్చోండి, పూజల మీద కూర్చొని చేయండి. కానీ మధ్యలో నేను ఏమనలేను, మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది అంటే వచ్చి దగ్గరకు వచ్చి అన్ని ప్రతిసారి కూడా ఇదే చేస్తున్నారు, మళ్ళీ ఈసారి కూడా ఇదే చేస్తున్నారు. ఈసారి నేను ఇప్పటివరకు ఏం అరవలేదు, మీ ఇష్టం. మరి మీరు తొందర పెట్టి తిట్లు పడదామనుకుంటే మీ ఇష్టము. మనము ప్రతిసారి కూడా పెడుతున్నారు, కానీ అది దేవుడి ప్రసాదంగా పెడుతున్నారు కదా. ఈరోజు రామనవమి సందర్భంగా రెంజల్ గ్రామమునందున స్వామివారి యొక్క కళ్యాణము మరియు స్వామివారి యొక్క జననము మరియు ఆ యొక్క పట్టాభిషేక కార్యక్రమం అనేది అందరము కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. తద్వారా స్వామివారికి మేము కోరుకున్న విషయము సమస్త భూమండలం అంతా కూడా సస్యశ్యామలముగా ఉంటూ ఆనందంగా చక్కగా ఆనందము ఆరోగ్యంతో ఉంటూ చక్కగా ఉండాలి అని చెప్పేసి స్వామివారిని వేడుకోవడం అనేది జరిగింది. సీతారామచంద్ర భగవానికి జై.